హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్లోని 9వ అధ్యాయం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ప్రభుత్వాలు ఎన్ని రకాలు, అవి ఏవి? ప్రభుత్వాలు 2 రకాలు, అవి రాచరికం, మోనార్కీ అని ఇంగ్లీష్లో అంటారు. 2 ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని రకాలు, అవి ఏవి? 2 రకాలు, అవి ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం, దీనిని ఇంగ్లీష్లో డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటారు. పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్ని రకాలు, అవి ఏవి? 2 రకాలు, అవి పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ సిస్టమ్. 2 అధ్యక్ష తరహా వ్యవస్థ, ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రభుత్వ విభాగాలు లేదా శాఖలు ఎన్ని, అవి ఏవి? 3, అవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, 3 న్యాయశాఖ. ప్రభుత్వం అనగా ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహం. రాష్ట్రపతి భవన్ ఈ శాఖకు ఉదాహరణ. కార్యనిర్వహణ శాఖ లేదా ఎగ్జిక్యూటివ్ శాఖకు ఉదాహరణ. భారత పార్లమెంట్ ఈ శాఖకు ఉదాహరణ. శాసన నిర్మాణ శాఖకు లేదా లెజిస్లేచర్. నిర్ణయాలను లేదా చట్టాలను చేసే విభాగం శాసన నిర్మాణ శాఖ లేదా లెజిస్లేచర్. నిర్ణయాలను లేదా చట్టాలను అమలు పరిచే విభాగం కార్యనిర్వహణ శాఖ లేదా ఎగ్జిక్యూటివ్. ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ, న్యాయశాఖ లేదా జ్యుడిషియరీ. ప్రస్తుత ప్రపంచంలో రాచరిక ప్రభుత్వం అమలులో ఉన్న దేశాలు భూటాన్, జపాన్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, కువైట్, మలేషియా, స్వీడన్, స్పెయిన్. గ్రామ సభలో ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చూడవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఎక్కువ జనాభా ఉన్నప్పుడు సాధ్యమయ్యే ప్రభుత్వం ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉదాహరణగా ఈ దేశాన్ని పేర్కొనవచ్చు, స్విట్జర్లాండ్. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని నిర్వచించిన వారు అబ్రహం లింకన్. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం గ్రీస్. ఈ ప్రభుత్వంలో ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో
పాల్గొంటారు ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో. ఈ దేశంలో పౌరులు అంటే 18 సంవత్సరాలు నిండిన పౌరులు ఒక ప్రదేశంలో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు లేదా చట్టాలు చేస్తారు. స్విట్జర్లాండ్లో తక్కువ జనాభా ఉన్నందున డాష్ ప్రభుత్వం సాధ్యమైంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం. భారతదేశం డాష్ ప్రభుత్వానికి ఉదాహరణ. పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇలాంటి ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేదా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఈ దేశానికి విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్విట్జర్లాండ్. ఎన్నికలు అనగా ప్రతినిధిని ఎన్నుకునే విధానం. పరోక్ష ప్రజాస్వామ్య విజయం డాష్ పై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలపై. భారత్, అమెరికా, ఇంగ్లాండ్ ఈ రకం ప్రభుత్వానికి ఉదాహరణలు. పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వానికి లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వానికి. విశ్వజనీన వయోజన ఓటు హక్కును తెలిపే ఆర్టికల్ డాష్. ఆర్టికల్ 326. ఒక నిర్దిష్ట వయస్సు అంటే 18 సంవత్సరాలు పొందిన అందరికీ ఓటు హక్కు ఉంది అని తెలిపే ఆర్టికల్ 326. పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి పార్లమెంటరీ వ్యవస్థ, 2 అధ్యక్ష తరహా వ్యవస్థ. ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వహణ శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఎన్ని రకాలు? 2 రకాలు. భారత్, బ్రిటన్ ఈ రకం ప్రభుత్వ వ్యవస్థకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. పార్లమెంటరీ వ్యవస్థకు. ఈ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడదు. అధ్యక్ష తరహా వ్యవస్థ. ఈ రకం ప్రభుత్వ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. అధ్యక్ష తరహా వ్యవస్థ. అమెరికా, బ్రెజిల్ ఈ రకం ప్రభుత్వ వ్యవస్థకు ఉదాహరణలు. అధ్యక్ష తరహా వ్యవస్థ. ప్రభుత్వం అనగా ఒక దేశాన్ని పరిపాలించే అధికారంలో ఉన్న వ్యక్తుల సమూహం. రాజ్యాంగం అనగా ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు గ్రీస్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది? అర్హత కలిగిన ఓటర్లకు. భారతదేశంలో డాష్ సంవత్సరాలు నిండిన వారు సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు అర్హులు. 18 సంవత్సరాలు. ఓటు హక్కును తెలిపే ఆర్టికల్ 326. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నమస్కారం.
ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్లోని 8వ అధ్యాయం రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ గురించి తెలుసుకుందాం. రాజ్యం అనగా డాష్ ఒక రాజుచే పరిపాలించబడే భూభాగం. సామ్రాజ్యాలు అనగా సువిశాలమైన రాజ్యాలు. నందవంశపు రాజైన మహాపద్మనందుణ్ణి మగధ సింహాసనం నుండి తొలగించిన వారు మౌర్య చంద్రగుప్తుడు, కౌటిల్యుడు. మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మహాపద్మనందుణ్ణి మగధ సింహాసనం నుండి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కౌటిల్యుని లేదా విష్ణుగుప్తుని లేదా చాణక్యుని సహాయంతో. మౌర్య వంశం కాలం డాష్ 322 నుండి 187 BCE. మహాపద్మనందుని మనువాడు డాష్ మౌర్య చంద్రగుప్తుడు లేదా చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉన్న గ్రీకు రాయబారి డాష్ మెగస్తనీస్. ఇండికా గ్రంథ రచయిత డాష్ మెగస్తనీస్. ఇది మౌర్యుల కాల పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం. ఇండికా గ్రంథం. కౌటిల్యుడిని ఇలా కూడా పిలుస్తారు, విష్ణుగుప్తుడు లేదా చాణక్యుడు. అర్థశాస్త్రము అను ప్రముఖ గ్రంథమును రచించిన వాడు కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని ప్రధాన మంత్రి చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉన్న గ్రీకు రాయబారి మెగస్తనీస్. ఇండికా గ్రంథ రచయిత మెగస్తనీస్. ఇది మౌర్యుల కాల పరిస్థితులు, వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం. ఇండికా గ్రంథం. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధను పరిపాలించిన వాడు బిందుసారుడు. మౌర్య చంద్రగుప్తుని కుమారుడు డాష్ బిందుసారుడు. మగధ రాజ్య మొదటి పాలకుడు డాష్ బింబిసారుడు. ఇతను మహాజనపద కాలానికి చెందినవాడు, మగధ రాజ్య స్థాపకుడు. ఇక్కడ బిందుసారుడు మౌర్య చంద్రగుప్తుని కుమారుడు. ఇక్కడ బింబిసారుడు అనేవాడు మగధ రాజ్యాన్ని మొదట పరిపాలించినటువంటి వాడు. మనం 16
మహాజనపదాల కాలం గురించి చెప్పుకున్నాం కదా. ఆ కాలానికి చెందినటువంటి వాడు బింబిసారుడు. చంద్రగుప్త మౌర్యుని మనువడు డాష్ అశోకుడు. బిందుసారుని కుమారుడు అశోకుడు. భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం డాష్ కళింగ రాజ్యం. కళింగ యుద్ధం డాష్ సంవత్సరంలో జరిగింది. క్రీస్తు పూర్వం 261వ సంవత్సరంలో జరిగింది. మౌర్య వంశం కాలం క్రీస్తు పూర్వం 322-187 BCE. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయము అని భావించినవాడు అశోకుడు. కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు? ఒడిశా. ప్రాకృత లిపిలో చెక్కబడిన 13వ నంబరు రాతి శాసనం డాష్ అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించిన శాసనం. ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షల మంది చనిపోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో బందీలుగా దొరుకుతారు. అందువలననే నేను విచారంగా ఉన్నాను అని అశోకుడు ప్రస్తావించిన శాసనం 13వ నంబరు శాసనం. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకుంటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను అని అశోకుడు ప్రస్తావించిన శాసనం 13వ నంబరు శాసనం. దమ్మము అనగా ధర్మము అని అయితే దమ్మము ఈ భాష పదము, ప్రాకృత భాషా పదము. జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి అనేది డాష్ సూత్రాలలో ఒకటి. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలలో ఒకటి. ఇతర మతాలను విమర్శించరాదు అనేది ఈ సూత్రాలలో ఒకటి. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలలో ఒకటి. 4 సింహాల గుర్తు గల అశోకుని శిలాస్తంభం డాష్ లో కలదు, సారనాథ్లో కలదు. ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం డాష్ జాతీయ చిహ్నం. ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని డాష్ తెలియజేస్తుంది. జాతీయ చిహ్నం లేదా అధికారిక చిహ్నం. మన జాతీయ చిహ్నంలోని 3 సింహాలు డాష్ లక్షణాలకు ప్రతీకలు: అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. మన జాతీయ చిహ్నంలో ఉన్న 4 సింహాలలో ఈ సింహం భారత జాతి యొక్క గౌరవానికి ప్రతీక. అదృశ్యంగా దాగి ఉన్న 4వ సింహం. జాతీయ చిహ్నంలో గల అబాకస్ మధ్యలో ఉన్న చక్రంలో కుడివైపు గల జంతువు ఎద్దు. జాతీయ చిహ్నంలో గల అబాకస్ మధ్యలో ఉన్న చక్రంలో ఎడమ వైపు ఉన్న జంతువు అశ్వం. జాతీయ చిహ్నంలో కుడివైపు గల ఎద్దు దీనిని తెలియజేస్తుంది: కష్టపడే మనస్తత్వం. జాతీయ చిహ్నంలో ఎడమ వైపు గల అశ్వము దీనిని తెలియజేస్తుంది: వేగాన్ని మరియు శక్తిని. జాతీయ చిహ్నంలో గల అబాకస్ కు దిగువన సత్యం జయిస్తుంది అని లిఖించబడి ఉంటుంది. ఇది డాష్ నుంచి గ్రహించబడింది.
మండూకోపనిషత్. మౌర్యులలో చివరివాడు బృహద్రథుడు. కాలం డాష్ 319 543 సిఈ. గుప్త వంశ రాజులలో ప్రసిద్ధి చెందిన వాడు మొదటి చంద్రగుప్తుడు. గుప్తుల రాజధాని పాటలీపుత్రం. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత సుమారు 500 సంవత్సరాల తర్వాత భారతదేశ మొత్తాన్ని ఏకం చేసే స్థానాన్ని ఈ వంశ రాజులు భర్తీ చేశారు. గుప్త వంశ రాజులు. మొదటి చంద్రగుప్తుని తర్వాత గుప్త సామ్రాజ్య పాలకుడు సముద్రగుప్తుడు. ఇతని కాలంలో గుప్త సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది. సముద్రగుప్తుని కాలంలో ఉత్తర భారతదేశంలోని 9 మంది ప్రముఖ రాజులను ఓడించి తన సామ్రాజ్యంలో కలుపుకున్న వాడు సముద్రగుప్తుడు. దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకొని తమిళనాడులోని కంచి వరకు తన జైత్ర యాత్రను కొనసాగించినవాడు సముద్రగుప్తుడు. ఇతని కొలువులో నవరత్నాలు అనే 9 మంది గొప్ప పండితులు కలరు. రెండవ చంద్రగుప్తుని. పశ్చిమ భారతదేశ శక రాజులను జయించిన వాడు రెండవ చంద్రగుప్తుడు. రెండవ చంద్రగుప్తుని కొలువులో ఉన్న నవరత్నాలలో ప్రసిద్ధి చెందిన కవి కాళిదాసు. కాళిదాసు ఇతని కొలువులో ప్రసిద్ధి చెందిన కవి. రెండవ చంద్రగుప్తుని కొలువులో. రెండవ చంద్రగుప్తుని కొలువులో గల నవరత్నాలలో 2 సంస్కృత కవులు ఎవరు? కాళిదాసు, ఘటకర్షకుడు. రెండవ చంద్రగుప్తుని కాలంలో గల 9 మంది గొప్ప పండితులలో ఖగోళ శాస్త్రవేత్త వరాహ మిహిరుడు. రెండవ చంద్రగుప్తుని కొలువులో గల 9 మంది గొప్ప పండితులలో నిఘంటుకర్త ఎవరు? అమరసింహుడు. రెండవ చంద్రగుప్తుని కొలువులో గల నవరత్నాలలో భవన నిర్మాణ ఇంజనీర్ ఎవరు? శంకు. ఇతను రెండవ చంద్రగుప్తుని కొలువులో గల నవరత్నాలలో ఫిజిషియన్, ఆయుర్వేద వైద్యుడు, ధన్వంతరి. రెండవ చంద్రగుప్తుని కొలువులో గల నవరత్నాలలో క్షేపకుడు, డాష్ శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త. రెండవ చంద్రగుప్తుని కొలువులో ఇతను మంత్ర శాస్త్ర కోవిదుడు, బేతాళ భట్టు. రెండవ చంద్రగుప్తుని కొలువులో ఇతను గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు, వరరుచి. రెండవ చంద్రగుప్తుని కొలువులో గల 9 మంది గొప్ప పండితులు అంటే నవరత్నాలు. కాళిదాసు సంస్కృత కవి రచయిత. సమరసింహుడు నిఘంటుకర్త. శంకు భవన నిర్మాణ ఇంజనీరు. ధన్వంతరి ఫిజిషియన్, ఆయుర్వేద వైద్యుడు. క్షేపకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఘటకర్షకుడు సంస్కృత కవి రచయిత కవి. బేతాళ భట్టు
మంత్రశాస్త్ర కోవిదుడు, వరరుచి, గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు, వరాహమిహిరుడు, ఖగోళ శాస్త్రవేత్త. అద్భుతమైన రాతి గుహలకు వీరి కాలం ప్రసిద్ధి చెందింది. గుప్తుల కాలం. వీరి కాలంలో పెయింటింగులకు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలకు గొప్ప ఉదాహరణలు. గుప్తుల కాలంలో ఆర్యభట్టు డాష్ గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టు వీరి కాలానికి చెందినవాడు. గుప్తుల కాలానికి లేదా 5వ శతాబ్దానికి. ఇతను అంకగణితం, బీజగణితం, త్రికోణమితి మరియు సున్నా భావనలను అభివృద్ధి చేశాడు. ఆర్యభట్టు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్న ఆల్గారిథమ్స్ వీరి కాలంలో కనుగొన్నారు. గుప్తుల కాలం. సున్నా భావనను అభివృద్ధి చేసిన వారు భారతీయ శాస్త్రవేత్తలు లేదా గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు. సున్నకు గుర్తును తయారు చేసిన వారు భారతీయ శాస్త్రవేత్తలు లేదా గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్తలు. 1 నుండి 9 వరకు గల సంఖ్యలకు గుర్తులను వీరి కాలంలోనే కనుగొన్నారు. గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త అయిన బ్రహ్మగుప్తుడు వీరి కాలానికి చెందిన వాడు. గుప్తుల కాలానికి చెందినవాడు. గుప్తుల కాలానికి చెందిన బ్రహ్మగుప్తుడు డాష్ శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను సౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగలిగినాడు. బ్రహ్మగుప్తుడు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆర్యభట్ట డాష్ సంవత్సరంలో అంతరిక్షంలోకి ప్రయోగించారు. 1975వ సంవత్సరం. భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. వీరు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. చరకుడు మరియు సుశ్రుతుడు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు. సుశ్రుతుడు. ఇది ఆయుర్వేదిక వైద్యానికి సంబంధించి ప్రాథమిక గ్రంథం. చరక సంహిత. చరక సంహిత అను గ్రంథాన్ని రచించిన వారు చరకుడు. గుప్తుల కాలంలో ప్రఖ్యాత వైద్యునిగా పేరుగాంచిన వారు చరకుడు. వీరి కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు. గుప్తుల కాలం. నక్షత్రాలు మరియు గ్రహాల కదలికను, భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని, భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని, గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసు. గుప్తులకు. గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో డాష్ అంటారు. స్వర్ణ యుగం.
భారతదేశ చరిత్రలో వీరి కాలాన్ని స్వర్ణ యుగం అంటారు. గుప్తుల కాలాన్ని. గుప్త సామ్రాజ్యం వీరి దండయాత్రల వల్ల అంతం అయ్యింది. హూనులు. సాంఘిక శాస్త్ర స్క్రాప్ పుస్తకం డాష్ పురాతన నాణేల బొమ్మలను సేకరించి అంటించు పుస్తకం. వీరు లోహ శాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. గుప్తులు. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నవారు శాతవాహనులు. శాతవాహనుల రాజధాని డాష్ ధాన్యకటకం. ఇది అమరావతి సమీపంలో గుంటూరు జిల్లాలో కలదు. శాతవాహనులు తమ రాజ్యాన్ని డాష్ సంవత్సరాలు పరిపాలించారు. 300 సంవత్సరాలు. శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను శాతవాహన రాజులందరిలో గొప్పవాడు. గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి వీరిని ఓడించాడు. శకులను, యవ్వనులను, పల్లవులను. శకులను, యవ్వనులను, పల్లవులను ఓడించిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించినవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. దక్షిణ భారతదేశంలో 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించినందుకు త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఇతనికి వచ్చింది. గౌతమిపుత్ర శాతకర్ణి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు గల శాతవాహన రాజు డాష్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఓడ నాణేలు వీరి కాలంలో ప్రసిద్ధి చెందినవి. శాతవాహన కాలంలో రోమ్ దేశాలతో వీరికి మంచి వ్యాపార సంబంధాలు కలవు. శాతవాహనులకు. శాతవాహనుల మతం హిందూ మతం. శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు నాగార్జునకొండ మరియు అమరావతి. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతున్నది. శాతవాహనుల కాలం. శాతవాహనుల తర్వాత విజయపురి రాజధానిగా లేదా ప్రధాన కేంద్రంగా చేసుకుని వీరు రాజ్యాన్ని స్థాపించారు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. కృష్ణా నది ఒడ్డున నాగార్జునకొండకు సమీపంలో గల ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. వీరు రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు. ఇక్ష్వాకులు. ఈ రాజ్యంలోని స్త్రీలు నాగార్జునకొండకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. ఇక్ష్వాక స్త్రీలు. క్రీస్తు పూర్వం 300 నుండి 900 సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వారు పల్లవులు. పల్లవుల రాజధాని కాంచీపురం.
వీరు తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరించారు. పల్లవులు వీరి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది. పల్లవుల కాలంలో తొలి పల్లవ రాజులలో ప్రసిద్ధి చెందిన రాజు మొదటి మహేంద్రవర్మ. ఇతడు ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను మహేంద్రుని రీతి శిల్పకళ అంటారు. మొదటి మహేంద్ర వర్మ. ఇతను మొదటి మహేంద్ర వర్మ యొక్క కుమారుడు మొదటి నరసింహ వర్మ. ఇతనిని మహామల్లుడు అని కూడా పిలుస్తారు. మొదటి నరసింహ వర్మను. మహాబలిపురం రేవు పట్టణాన్ని మంచి వాస్తు శిల్పకళ నైపుణ్యంతో అందంగా నిర్మించిన వాడు మొదటి నరసింహవర్మ. ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన వాస్తు శిల్పకళ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతిగా ప్రసిద్ధి చెందింది. మొదటి నరసింహవర్మ. వీటిని ఏకశిలా రథాలు అంటారు. మహాబలిపురంలో నిర్మించిన 5 రథాలను లేదా పంచ పాండవ రథాలను ఎవరి కాలంలో మహాబలిపురంలో 5 రథాలు లేదా పంచ పాండవ రథాలు నిర్మించబడ్డాయి? పల్లవుల కాలం లేదా మొదటి నరసింహవర్మ కాలం. రెండవ నరసింహవర్మ కాలంలో అభివృద్ధి చెందిన నూతన వాస్తు శిల్ప కళారీతిని డాష్ అంటారు. రాజసింహుని వాస్తు శిల్ప కళారీతి అంటారు. ఇతను రాజసింహుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. రెండవ నరసింహవర్మ. మహేంద్రుని రీతి శిల్ప కళ మొదటి మహేంద్రవర్మ. మహామల్లుని వాస్తు శిల్ప కళారీతి మొదటి నరసింహవర్మ లేదా మహామల్లుడు. రాజసింహుని వాస్తు శిల్ప కళారీతి రెండవ నరసింహవర్మ. రాతిని తొలచి నిర్మించే గుహాలయాలు మొదటి మహేంద్రవర్మ. ఏకశిలా రథాలు గుహాలయాలను పూర్తి చేసిన వాడు మొదటి నరసింహ వర్మ. మెత్తని మట్టి రాయితో నిర్మించిన దేవాలయాలు రెండవ నరసింహ వర్మ. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం ఇతని వాస్తు శిల్ప కళారీతికి చక్కని ఉదాహరణ. రాజసింహుని లేదా రెండవ నరసింహవర్మ. క్రీస్తు పూర్వం 600-1200 మధ్య దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను పరిపాలించిన వంశం చాళుక్యుల వంశం. చాళుక్య రాజులలో ఒకరైన మొదటి పులకేశి లేదా చాళుక్యుల రాజధాని డాష్ బాదామి. కర్ణాటక నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు అనే చక్రవర్తిని ఓడించిన వాడు రెండవ పులకేశి. చాళుక్యుల కాలం నాటి ఐహోలు శిలా శాసనము
ఈ జిల్లాలో కలదు. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో కలదు. ఐహోలు శిలాశాసనము ఇతని విజయమును గురించి పేర్కొనబడినది. రెండవ పులకేశి విజయం. హర్షవర్ధనునిపై అతను విజయం సాధించినాడు. ఐహోలు శాసనాన్ని తయారు చేసిన రవికీర్తి ఇతని కొలువులో ఉన్నాడు. రెండవ పులకేశి కొలువులో ఉన్నాడు రవికీర్తి. ఐహోలు శాసనాన్ని తయారు చేసిన వాడు రవికీర్తి. వీరి కాలంలో వేసారా అను నూతన వాస్తు శిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. చాళుక్యుల కాలం. చాళుక్యుల కాలంలో డాష్ అను నూతన వాస్తు శిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. వెసారా. వీటి వాస్తుశిల్ప కళాకృతుల మేటి కలయికే వెసార. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని నగారా. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని నగారా వాస్తుశిల్ప కళాకృతుల మేలి కలయిక వెసారా. వెసారా అనునది చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన నూతన వాస్తు శిల్ప కళారీతి. పల్లవ రాజైన మొదటి మహేంద్ర వర్మను యుద్ధంలో ఓడించిన చాళుక్యుల రాజు రెండవ పులకేశి. వీరితో చాళుక్యులు మంచి స్నేహ సంబంధాలు నెలకొల్పారు. చోళ, చేర, పాండ్య రాజులతో. కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఒక చిన్న గ్రామం పట్టడగల్. ఈ గ్రామంలో 10 దేవాలయాలు కలవు. పట్టడగల్. పట్టడగల్ గ్రామంలో గల 10 దేవాలయాలలో నగారా నిర్మాణ శైలిలో ఉన్న దేవాలయాలు ఎన్ని? 4. పట్టడగల్ గ్రామంలో గల 10 దేవాలయాలలో ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్న దేవాలయాలు ఎన్ని? 4. ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్న దేవాలయాలు డాష్. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర దేవాలయం. నగారా నిర్మాణ శైలిలో ఉన్న ఆలయం డాష్. పాపనాథ ఆలయం. తెగ అనగా ఒకే జాతికి చెందిన వ్యక్తులు. సామ్రాజ్యం అనగా ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమం. వంశం డాష్. పెద్ద రాజ్యం. నేను గుప్తుల వంశానికి చెందిన రాజును. దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించారు. నా పేరేమి? సముద్రగుప్తుడు. మహాబలిపురంలోని రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలను పూర్తి చేశాను. నేను మొదటి మహేంద్రవర్మ కుమారుడిని. నా పేరు ఏమిటి? మొదటి నరసింహవర్మ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది.
ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు.